హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పొన్నగంటి ఆకుకూర ముద్దకూర గురించి చెప్పబోతున్నాను. పొన్నగంటి ఆకుకూరను బాగా ఒలుచుకొని శుభ్రపరచుకొని 3-4 సార్లు శుభ్రంగా నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే చాలా ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది కదా, అందుకోసమని చాలా నీళ్లు పోసి ఒక గిన్నెలో పెద్ద పాత్రలో తీసుకొని దాంట్లో నీళ్ళు బాగా పోసి బాగా కడుక్కొని జల్లి దాంట్లో వేసుకోవాలి. ఈ పొన్నగంటి ఆకుకూరని పొడి కూర చేస్తారు, కారప్పొడి చేస్తారు, ఎన్ని రకాలుగానో పప్పుగా కూడా వండుకుంటారు కొంతమంది. అట్లా చేసుకోవచ్చు. మనం కొంచెం పెసరపప్పును నానబెట్టి పెట్టుకొని దాన్ని కూడా 3 సార్లు కడుక్కొని చక్కగా వాసన రాకుండా చేసుకొని పొన్నగంటి ఆకు వేసి దాంట్లో పెసరపప్పును కూడా వేసి కొద్దిగానే నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇది ముద్దకూర కదా, దీంట్లో వార్చినట్టయితే పోషకాలన్నీ పోతాయి. పొన్నగంటి ఆకు బంగారంతో సమానం కాబట్టి పొన్నగంటి ఆకులోని పోషకాలు చాలా ఉంటాయి. కళ్ళకు చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఎక్కడ దొరికినా పొన్నగంటి ఆకుని తెచ్చుకొని మనము ఎండబెట్టుకొని పొడిగా కూడా చేసుకొని వాడుకోవచ్చు. దాన్ని ముద్దగా ముద్దగా ఉడికించిన తర్వాత, ఉడికించినట్లయితే ఆకులు ఉంటుంది, అంత బాగోదు, రుచి కూడా అంత బాగుండదు. అందుకని వేరే పోపు చేసుకొని దాంట్లో పొన్నగంటి ఆకు ముద్దగా చేసి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు చేసుకొని దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. వేగినాక ఈ ముద్దగా ఉడికింది కదా, ఈ ఆకు మొత్తం తీసి అందులో ఆ పోపులో వేసేయాలి. ఇది కొద్దిగా ఉడికించడానికి కారణం ఏంటంటే కొంచెం చిరుచేదుగా ఉంటుంది, ఒగరుగా కూడా ఉంటుంది, కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందరూ ఇష్టపడరు. అట్లాగే వండి తిన్నట్లయితే మళ్ళీ అది వండి వార్చినట్లయితే పోషకాలు పోతాయి. కాబట్టి ఇట్లా కొంచెం ముద్దగా ఉన్నా పర్వాలేదు, దాన్ని ఫ్రైలా చేస్తే చాలాసేపు వేయిస్తే నూనె ఎక్కువ వేసి వేగుతుంది. ఇప్పుడు ఆ పోపులో వేసి చక్కగా వేయించుకొని దానికి ఒక చెంచాడు కారం, 2 చెంచాలు, మనకు ఎంత కారం కొద్దిగా బాగానే పడుతుంది, 1 చెంచాడు ఉప్పు వేసి బాగా కలపాలి. దాన్ని మొత్తం ఉప్పు కారం పట్టే విధంగా కలిపినట్లయితే చూడడానికి అట్లా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. ముద్దగా ఉన్న ముద్దకూరలు చేసుకుంటాం కదా ఆకుకూరలు, అదేవిధంగా ఈ పొన్నగంటి ఆకుతోటి కూడా ముద్దకూర చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇష్టమైన వారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వాడతాను కాబట్టి ఇంగువ వేసాను. చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.